హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ కొరమేను చేపల పులుసు. ఈ చేపల పులుసు అసలు చేపల కూర చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ముందుగా దీని తయారీ విధానం చూద్దామా? కొరమేను చేపలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోకుండా బారుగా కట్ చేయించుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో గసగసాలు, లవంగాలు, చెక్క, ధనియాలు, చిన్నుల్లిపాయ, అల్లం, పెద్దల్లిపాయ గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, 1 కప్పు చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1 వెల్లుల్లి గడ్డ కూడా వేసుకోవాలి. వెల్లుల్లి గడ్డ ఈ చేపల పులుసులోది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఆయిల్ పైకి తేరుకునేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ గుంటూరు స్టైల్ కొరమేను చేపల పులుసు రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.